హాయ్ బ్రో. అన్న మచ్చా మచ్చా సాంగ్ ఎలా అనిపించింది? అసలు మచ్చా మచ్చా సాంగ్ అయితే మస్తు ఉందన్న. అసలు రామ్ చరణ్ అన్న అయితే హైలైట్ కనిపించిండు. అసలు మామూలు లేడు, ఎక్సలెంట్. ఆ మచ్చా మచ్చర్రా, ఆ మచ్చా మచ్చర్రా, అసలు హైలైట్ ఉందన్న. సాంగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక అడుగు కొంచెం. తమన్ గారు ఎలా కొట్టారు అనిపించింది? అసలు మామూలుగా కొట్టలేదన్న. అన్ని సినిమాలలో ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఇంకొక ఎత్తు. తమన్ గారి మ్యూజిక్ అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉంది. అసలు అయితే ఒక ఎవరన్నారన్న యావరేజ్ అని? యావరేజ్ ఎవరన్నారు? నా దగ్గర తీసుకుంటా యావరేజ్ అన్న వాళ్ళని ఇచ్చి పడేస్తా. సాంగ్ అయితే మస్తు ఉంది. బ్యాక్గ్రౌండ్ విజువల్స్ చూసుకుంటే మనం, నాకైతే వెనకాల అయితే మన దేవుడు కనిపించిండు. ఎవరు? చిరంజీవి గారు అయితే కనిపించారు. అసలు హైలైట్ ఉంది, మామూలు లేదన్న. సాంగ్ అయితే ఎక్సలెంట్ అన్న. లుక్ కూడా బాగుంది. ఒక 300 crores అన్న పక్క. అంటే మరి మూవీ అది పుష్ప రిలీజ్ టైంలో వస్తుంది కదా, డిసెంబర్లో వస్తుంది. మరి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా గేమ్ చేంజర్ కి? ఎఫెక్ట్ ఏం పడదన్న, జస్ట్ రెండు ఓకే, గుడ్ హిట్ అయితే కొడతాయి రెండు. అయితే హైప్ ఎక్కువ ఎవరికి ఉంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ కుందా, పుష్ప 2 కుందా? పుష్ప 2కే ఉందన్న. పుష్ప 2కే ఉందన్న. అంటే రామ్ చరణ్, ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని, పుష్పకే ఉందని నేను అనుకుంటున్నా. అంటే గ్లోబల్ స్టార్ అన్న, మరి అక్కడ స్టైలిష్ స్టార్ అన్న. మరి అది అంటే ఒకవేళ సుమారు అంటే సాంగ్ చూస్తుంటే భారీ బడ్జెట్ కనిపిస్తుంది కదా. మరి శంకర్ గారు భారతీయుడు 2 ఫ్లాప్ కొట్టారు కదా, మరి ఈసారి మరి ఫ్లాప్ కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందనుకుంటున్నారు? మనం ఇప్పుడే మాట్లాడుకోవడం అంత కరెక్ట్ అయితే కాదన్న. సినిమా చూసి మాట్లాడాలి మనం. అంటే సినిమాలో రామ్ చరణ్ గారు ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఏది దేవరాకి ఏమైందన్న, సినిమా కొంచెం ఫ్లాప్ అయిందని అందరు అంటున్నారు. అది ఇప్పుడు గేమ్ చేంజర్కి అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండలేవు. ఇప్పుడు ఈ సినిమాలో ఎగొచ్చు అదన్న. అంటే భారతీయుడు, అంటే మన భారతీయుడు 2లో ఫ్లాప్ చేశారు కదా శంకర్ గారు. అంటే ఆయన ఫ్లాప్ చేసింది కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్? అంటే అది ఫ్లాప్ అయిందని ఇది కూడా ఫ్లాప్ అయిందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్న. ఓవర్గా అయితే సాంగ్ అయితే మస్తు ఉందన్న. యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తానా. ఓకే అన్న. గేమ్ చేంజర్ సాంగ్ అయితే యావరేజ్ అన్న. ఎందుకంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, రామ్ చరణ్ ఫ్యాన్స్ మీరు నా మీద ట్రోల్ చేయమాకండి, నాకు అనిపించింది చెప్తున్నా. స్టెప్స్ అయితే ఆల్రెడీ చాలా మూవీస్లో చేసిన స్టెప్సే చేశాడు సాంగ్లో. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే మ్యూజిక్ వచ్చిందో అది ఆల్రెడీ కూడా మనం ఏదో పాటలో విన్న థాట్లోకి అయితే వెళ్తున్నాం. కొత్తదనం అయితే ఏం కనపడలే నాకు ఆ పాటలో. రామ్ వచ్చా ఇప్పుడు వాళ్ళ పేర్లే పెట్టుకుంటే అది పాట ఎందుకు అవుతుంది? అదే అగ్గిపెట్టి మచ్చ ఎందుకు వచ్చాడు రా జఫాగా? ఇప్పుడు ఒక సాంగ్ తీసుకున్నాము అంటే అది ట్రెండింగ్లోకి వెళ్తామో లేదా ఒక కొత్తదనం దాంట్లో ఉంది, లేకపోతే ఆ స్టెప్స్ ద్వారానో రామ్ చరణ్ బాగా చేశాడు రా దీంట్లో, ఆ లొకేషన్ బాగుంది, అసలు ఆ డైరెక్షన్ ఎవరు ఏంటి అని ఆ సాంగ్లో ట్రెండింగ్ వెళ్తాకైతే ఉంటుంది. సో దాంట్లో ఆ సాంగ్లో అయితే నాకు అంత అయిపోయితే రాదేమో అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇంకోటి రామ్ చరణ్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే గడ్డం తీయడం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ గారు చేసిన మిస్టేక్ ఒకటే, గడ్డం తీయడం. గడ్డం తీయటం వల్ల ఏంటంటే వేరే కనపడుతుంది, అంతా కూడా డల్గా అయిపోయినట్టు కనపడుతుంది ఫేస్. ఆ మేసం అంతా మేసం గట్టు, అది పోలీసు యూనిఫామ్ వేస్తే కనుక మా పాత్రకైతే ఆ గెటప్ సరిపోద్ది, ఎగ్జాక్ట్గా సరిపోద్ది. కానీ ఈ సాంగ్కి దానికి సెట్ అవ్వలేదు అసలు అది.